హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ SravS. ఇవాళ వీడియో వచ్చేసి సంక్రాంతి స్పెషల్ కజ్జికాయలు అండి. స్వీట్ షాప్లో లాగా కజ్జికాయలు మనకి క్రిస్పీగా చాలా టేస్టీగా రావాలంటే ఎలా తయారు చేసుకోవాలనేది చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాను. వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా ఫాలో అవుతూ చేయండి. పక్కా స్వీట్ షాప్ స్టైల్ కజ్జికాయలు మనమే తయారు చేసుకోవచ్చు. ముందుగా కజ్జికాయల పైన లేయర్ కోసం పిండిని ప్రిపేర్ చేసుకుందామండి. 1 కప్పు మైదా పిండిని ఒక బౌల్లో వేసుకొని 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ, 1 చిటికెడు సాల్ట్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇందులోనే బాగా మరిగించిన నూనెని ఒక 1 టేబుల్ స్పూన్కు వేసుకోవాలండి. మనకి బొంబాయి రవ్వ వేడి నూనె వేయటం వల్ల లేయర్ అనేది బాగా క్రంచీగా క్రిస్పీగా వస్తుందండి. ఇలా ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకున్న తర్వాత చేత్తో బాగా రబ్ చేస్తూ మిక్స్ చేయండి. మనం ఇలా పిండిని తీసుకొని ఫోల్డ్ చేసి ఇలా గట్టిగా ముద్దలాగా అవ్వాలన్నమాట. అప్పుడు మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. ఇప్పుడు ఇందులోకి సరిపడినంత నీళ్ళను వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. పిండిని మరీ గట్టిగా కలపకూడదు, అలాగని మరీ మెత్తగా కూడా కలపకూడదండి. అలాగే వాటర్ని కూడా ఒకేసారి వేసుకోకుండా అవసరమైనన్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇది డ్రై అయిపోకుండా ఉండడానికి పైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ కోసం 1 కప్పు పుట్నాల పప్పుకి 5 యాలకులు వేసేసి ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లోనే 1 కప్పు వరకు బెల్లం తురుమును వేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని పెట్టుకోవాలి. ఇదే మిక్సీ జార్లో 1/2 కప్పు వేయించిన పల్లీలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1/2 కప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకొని ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోండి. ఇందులోనే గ్రైండ్ చేసి ఉంచుకున్న పుట్నాల పొడిని 2 టేబుల్ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా గ్రైండ్ చేసుకున్నట్లయితే మనకి బెల్లం గడ్డలు అనేది లేకుండా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసి ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి తురుమును కూడా వేసుకొని కలుపుకుంటే మనకి కొబ్బరి అక్కడక్కడ తగులుతూ బాగుంటుందండి. స్టఫింగ్ రెడీ అయింది కదా. ఇప్పుడు మనం ముందుగానే కలిపి పెట్టుకున్న పిండిని ఒకసారి ఇలా 2 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా సన్నగా రోల్ లాగా చేసుకొని